కాకినాడలో నా మొదటి గమ్యం గాంధీ సెంటనరీ స్కూల్. కొత్త ఊరు, కొత్త స్కూలు. సరిగ్గా మొదటి రోజు క్లాస్ రూమ్లో అడుగుపెట్టినప్పుడు ఒక విచిత్రమైన ఫీలింగ్. ఇక్కడ ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు, నేను కూడా ఎవ్వరినీ గుర్తుపట్టను. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ ఉంటే నేను మాత్రం నిశ్శబ్దంగా చుట్టూ చూస్తుండేవాడిని. లంచ్ టైంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ గ్రూపు, కానీ మనం మాత్రం సోలో. మొదటి 3 నెలలు అలాగే గడిచాయి. తర్వాత చిన్నగా ఒక్కో పరిచయం, ఒక్కో చిన్న నవ్వు, అలా స్లోగా ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వడం మొదలైంది. మొదట ఒకరు, తర్వాత ఇద్దరు, చూస్తుండగానే ఒక చిన్న సర్కిల్ తయారైంది. అక్కడి నుంచి నా జీవితం కూడా మారిపోయింది. అప్పటి వరకు నా ప్రపంచం అంటే ఇల్లు, సినిమా మాత్రమే. కానీ ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం మొదలయ్యాక నా లైఫ్లోకి కొత్త ప్రదేశాలు వచ్చాయి. పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు. సాయంత్రం అయిందంటే చాలు ఆడుకోవడం, నవ్వుకోవడం. స్నేహితులతో గడిపిన ఆ సమయం అది నిజంగా జీవితంలో బెస్ట్ ఫేజ్. ప్యారలల్గా నా సినిమా పిచ్చి. అమ్మ, నాన్న, చెల్లితో కలిసి సెకండ్ షో సినిమాలకు వెళ్ళటం, ఇంకా తాతయ్య గారు కాకినాడ వచ్చినప్పుడు ఆయనతో కలిపి 2 సినిమాలు ఒకే రోజు చూడటం. అలా చూస్తుండగానే 3 సంవత్సరాలు పూర్తయిపోయాయి. గాంధీ సెంటనరీ స్కూల్లో గడిపిన ఆ 3 సంవత్సరాలు ఒక మెమరబుల్ జర్నీ. ఇప్పటికీ 10th క్లాస్ సి సెక్షన్లో ఉన్న వాళ్ళలో దాదాపు 20-25 మంది ఫ్రెండ్స్ ఇంకా టచ్లోనే ఉన్నారు. అది ఫ్రెండ్షిప్ కాదు, అది ఒక బంధం. నాకు గాంధీ సెంటనరీ అనేది ఒక స్కూల్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఇప్పుడు ఆ స్కూల్ లేదు. కొన్నేళ్ల క్రితం గాంధీ సెంటనరీ స్కూల్ క్లోజ్ చేసేశారు. కానీ ఆ స్కూల్ లేకపోయినా అక్కడ గడిపిన జ్ఞాపకాలు, అక్కడ ఏర్పడిన స్నేహాలు ఇప్పటికీ మనసులో అలాగే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు చరిత్ర పుటల్లో కలిసిపోతాయి, కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి.